నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అసాధ్యమైన హామీలివ్వం, సాధ్యమైనవే పక్కాగా చేస్తాం. మేనిఫెస్టో విడుదల అనంతరం వైసీపీ అధినేత ప్రకటన. జగన్ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్న షర్మిల. పిఠాపురంలో వైసీపీ గుండాలను దించుతున్నారన్న నాగబాబు. తేల్చుకుందాం రా జగన్ అంటూ వార్నింగ్. ఫ్యాన్ స్పీడ్ కు కూటమి మటాషన్న వాసుపల్లి. పోలవరం పూర్తయిందా జగన్, జనసేన సెటైర్లు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తాను ఏవేవో చెప్పదలుచుకోలేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఓట్ల కోసం అసాధ్యమైన హామీలను ఇవ్వడం తనకు చేత కాదని, ఈ విషయంలో చంద్రబాబుతో పోటీ పడలేనని జగన్ పేర్కొన్నారు. సాధ్యమయ్యేవి చేయగలిగే హామీలనే ఇచ్చానని వివరించారు. ఈ మేరకు శనివారం వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తూ జగన్ మాట్లాడారు. మేనిఫెస్టో అంటే ఓ పవిత్ర గ్రంథం, ఓ బైబిల్, ఓ ఖురాన్, ఓ భగవద్గీత అని సీఎం చెప్పారు. ఎన్నికల సందర్భంగా పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలకు నిజమైన విలువ, గౌరవం కేవలం తన హయాంలో మాత్రమే దక్కాయని జగన్ వివరించారు. అధ్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా మేనిఫెస్టో ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీత భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాల ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇది మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయి. 88%, 85%, 86% మొదటి సంవత్సరంలో పెడితే చివరికి వచ్చేసరికి 99.5%, 99 చివరికి వచ్చేసరికి అదే 99% పైసలకు మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే అది కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని దుయ్యబట్టారు. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలనే ఆలోచన పాలకులకు ఉందా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమైనా చేశారా? రాజధాని కట్టగలిగారా? రాజధాని నిర్మించలేని నేతలకు ఎందుకు ఓట్లు వేయాలి? రైతులకు అన్యాయం జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారు అని దుయ్యబట్టారు. ఓడిపోతాడు కాబట్టి ఈ చెత్తను తీసి ఇంకో చోట డంపు చేశారు, అవునా? మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి? ఇలాంటి వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి? ఒకసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది.
10 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు చంద్రబాబు గారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ 10 సంవత్సరాలలో కనీసము పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇక్కడ పక్కనే డెక్కన్ ఉంది, హెట్రా ఉంది. కనీసం వాటిలో అయినా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఈరోజు స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నారా? ఈరోజు మరి మన బిడ్డల గురించి వీళ్ళ ఆలోచన ఉంది అనుకోవాలా, లేదనుకోవాలా? కనీసం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడితే అవి తెరిపించాలన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేకపోయిందే. చక్కెర పండించే, చెరుకు పండించే వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారు? ఈరోజు వాళ్ళంతా ఆగమైపోతున్నారు. ఎంతమంది రైతులు, ఫ్యాక్టరీలో ఉద్యోగస్తులు, ఇంతమంది లక్షల్లో నష్టపోతున్నా కూడా ఈరోజు పట్టించుకునేవాడు ఉన్నాడా అంటే భూతద్దం పెట్టుకొని వెతికి చూసినా కానీ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 పులివెందుల వైసీపీ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్లో చూపిన ఆస్తులు, తన ఆస్తులు చూస్తే ఎవరు పెత్తందారో తెలుస్తుందని టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. జగన్ చూపించిన ఆస్తులు 750 కోట్లు, తన ఆస్తులు 70 లక్షలు అని, దీనిని బట్టి మాలో ఎవరు పెత్తందారో, పేదవాడు ఎవరో ప్రజలు గుర్తించాలని టీడీపీ అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల సభలో తన చెల్లెలు కట్టుకున్న చీరల గురించి మాట్లాడడం చూస్తుంటే ఆయన ఏ స్థాయికి దిగజారాడో అర్థం చేసుకోవాలన్నారు. ఉండే పెత్తందారి వాళ్ళకే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక రిప్రజెంటేటర్గా ఉంటూ ఆయన పేదవాడి సైడ్ ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన అఫీషియల్ అఫిడవిట్ 750 కోట్లు దాదాపు ఉంది. ఆయన మీద పోటీ చేస్తున్న నా అఫిడవిట్ అంతా కూడా 70-80 లక్షల్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఆయన ప్రకారమే, ఆయన చెప్పినట్లుగానే, అంటే ఇక్కడ పేదవాడు ఎవరు, వచ్చేసి పెత్తందారుడు ఎవరు, ఒక్కసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఆయన ఏం చెప్పాడు? పేదవాడి సైడ్ ఉండమన్నాడు. అంటే నిన్న ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా చూపించిన ప్రకారం ఇక్కడ పేదవాడు వచ్చేసి బీటెక్ రవి, తర్వాత పెత్తందారుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాదా? కాబట్టి పులివెందుల ప్రజలంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ ప్రకారమే చేయమని కూడా నేను పులివెందుల ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా, చాలా నీచంగా లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు, వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకునే విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. అసలు ఈ ప్రకారము పచ్చ చీర కట్టుకున్న వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి. ఆమెకు అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్సులు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో. ఒకవేళ మీరు నిజంగా వార్డ్రోబ్ చెక్ చేసుకొని పచ్చ చీరలు ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా? మరి మీరు వివేకానంద రెడ్డి రెండో పెళ్లి జరగలేదా అని పులివెందుల నుంచి మాట్లాడడం అసలు ఎంత సిగ్గుచేటుగా ఉందంటే ఇది. ఆయన 2017లో వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఆ పోటీ చేసే టయానికే ఈ రెండో పెళ్లి విషయము ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అన్నీ తెలిసి కూడా మీరు అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా, అప్పుడు కనపరాలేదా? అంటే ఇప్పుడు మర్డర్ జరిగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఎలాగైనా ఓడించాలని వైసీపీ నేతలు కడప నుంచి గూండాలు, రౌడీలను పంపించారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు ఆరోపించారు. జగన్కు ఆయన హెచ్చరిక చేస్తూ, మీరు ఎంతమందిని పంపిస్తారో పంపించండి, మేము రెడీగా ఉన్నాం. మా పిఠాపురం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరికీ బెదిరేది లేదు. పిఠాపురం ప్రజల మద్దతు ఉన్నంతకాలం ఎవరేమి చేయలేరు అని స్పష్టం చేశారు. ప్రజల్లో ఇంకొక 2 సంవత్సరాలు కనుక ఇలాగుంటే అసలు ఏ రాజకీయ ప్రభుత్వం పార్టీ అక్కర్లా, ప్రజలే లేచెల్లి కర్రలు కత్తులు తీసుకొని కనపడిన నాయకుడు కనపడిగానే ఏదైనా చేసేస్తారు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. శ్రీలంకలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక ఇంకొక 2 ఏళ్ళు ఉండుంటే అదే పరిస్థితి వచ్చేది. లక్కీగా అతని అదృష్టం ఏంటంటే ఎలక్షన్స్ రావడం. ఇంకొక 2 ఏళ్ల తర్వాత కనుక ఎలక్షన్స్ పెరిగి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది. సో మనందరి అదృష్టం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పాటు చేయడం, జనసేన, టీడీపీ, బీజేపీని ఒక కలిసికట్టుగా ముందుకెళ్ళి ఇలాంటి నీచమైన ప్రభుత్వాన్ని, ఇలాంటి నీచమైనటువంటి ప్రభుత్వాధినేతని గద్దె దించడానికి ముందుకెళ్తున్నాం. వీడు పెట్టినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం వాడు పెట్టినటువంటి
బొక్కలకి ఆ బొక్కల్ని ఫస్ట్ పూడ్చడానికే చాలా టైం పడుతుంది. రేపు రాబోతుంది కూటమి ప్రభుత్వం 100% వచ్చి తీరుతుంది. అది 100%. దక్షిణ నియోజకవర్గంలో తిరుగుతున్న ఫ్యాన్ స్పీడ్కు కూటమి కొట్టుకుపోవడం తప్పదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖ 27వ వార్డు వైసీపీ అధ్యక్షుడు సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వాసుపల్లి గణేష్ కుమార్ 2వ రోజు ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మాజీ కార్పొరేటర్లు రవిరాజు, పద్మనాభం, అమ్మాజీ తదితర ముఖ్య నాయకులు పాల్గొని వాసుపల్లికి, బొత్స ఝాన్సీకి ఓట్లు వేసి గెలిపించుకోవాలని విస్తృత ప్రచారం చేశారు. 27వ వార్డు నెహ్రూ బజార్ నుంచి ప్రచారం ప్రారంభించి కళా ఆసుపత్రి లైన్, శ్రీనగర్, అమర్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలను ఆప్యాయంగా పలకరించి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరారు. విశాఖ పౌర గ్రంథాలయం రోడ్డు, రజక కాలనీ, దోబిఘాట్లో వాసుపల్లి గణేష్ కుమార్ బట్టలు ఉతికి ఆకట్టుకున్నారు. దోబిఘాట్ల అభివృద్ధికి కృషి చేస్తామని, రజకులతో సాధక బాధలు తెలుసుకొని కాసేపు ముచ్చటించారు. కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పవిత్రమైన కార్యక్రమాన్ని మనం ఈరోజు శ్రీకారం చుట్టాం. అలాగే మాజీ మంత్రివర్యులు, అలాగే శాసనసభ్యులు భీమిలి శ్రీ అవంతి శ్రీనివాస్ గారు, ఎస్కోడ శాసనసభ్యులు శ్రీ శ్రీనివాస్ గారు, అలాగనే తమ్ముడు ఉత్తర నియోజకవర్గం కాబోయే ఏపీ ప్రజలను కూటమి మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సూపర్ 6, సూపర్ 10 పేరుతో మరోసారి మోసానికి తెరలేపారన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ 2014లో చంద్రబాబు మాయ మాటలు చెప్పారు. ప్రజల్ని నమ్మించి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ అమలు చేశారని, మరోసారి ఇప్పుడు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ఇప్పటికే మాట చెప్తే నిలబడతాడు. మా నమ్మకం జగన్ చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి మాటలు మనం జగన్ గురించి మారుపేరుగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా 2024 జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ మేనిఫెస్టోని అమలు చేసి తీరుతాడని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. సార్, కొత్తవి చెప్పి మోసం చేసే కంటే కొత్త హామీలని చెప్పి మోసం చేయడానికి జగన్ నిజాయితీ చూడండి. మీకు ఇదే మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూడాల్సింది. ఎన్నికలకు వెళ్తూ కూడా నేను మోసం చేయను, నేను ఏదైతే అమలు చేయగలనో అదే. రేపొద్దున చంద్రబాబు లాగా అవసరం తీరిన తర్వాత మోసం చేసేయచ్చు. అధికారం వచ్చిన తర్వాత ఎవడు ఎదురు చెప్పలేడు. 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించేయచ్చు, మళ్ళీ బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన లేనటువంటి 5-10 కుర్రాడు జగన్మోహన్ రెడ్డి. నమ్మకం కోసం బతుకుతున్నాడు, నిజాయితీగా బతుకుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి నయా పైసా లంచం లేకుండా, రికమెండేషన్ లేకుండా అర్హత ఆధారంగా పెన్షన్ పథకాలు పంచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని నాయకత్వాన్ని వహిస్తున్నాడు. మళ్ళీ దమ్ముగా చెప్తున్నాడు. ఎంత ఆత్మవిశ్వాసం కావాలి ఈ రకమైనటువంటి ఎన్నికల ముందు. నేను ఇది మాత్రమే అమలు చేయగలను, ఇంతకు మించి చేయటం ఎవడి వల్ల కాదు, ఎవడన్నా చెప్తే ఆడు మోసగాడే అనేది ఇంత దమ్ముగా చెప్పగలిగేటువంటి రాజకీయ నాయకుడు ఎవడున్నాడు? ఏపీ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డిని కూటమి నేతలు కలిశారు. పెన్షన్ పంపిణీపై సహేతుక నిర్ణయం తీసుకోవాలని సీఎస్కు వినతి పత్రం అందజేశారు. ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని కోరారు. అదేవిధంగా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని కూటమి నేతలు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెన్షన్ కోసం ఎవరు ఇబ్బంది పడకుండా చూడాలని కోరినట్లు కూటమి నేతలు తెలిపారు. వాళ్ళు సస్తారు, దానికి మీరే బాధ్యత అవుతారు. మీకు మానవత్వం ఉంటే మీరు పక్కకి వెళ్ళిపోండి. నశించాలి సీఎస్ గారు మొండి వైఖరి, నశించాలి సీఎస్ గారు మొండి వైఖరి. ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వాలి, ఇంటి వద్ద. చీఫ్ సెక్రటరీ గారిని కలవటం జరిగింది. ఎన్డీఏ పక్షాలు గత నెలలో మార్చి చివరి వారంలో వైసీపీ నాయకుల, కాంట్రాక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన బిల్లులో 13,000 కోట్ల రూపాయలు ఖజానా అంతా ఖాళీ చేసి ఏప్రిల్ 1, 2, 3వ తారీఖు సాయంత్రం వరకు సచివాలయాల దగ్గరికి కానీ, పెన్షన్ ఇచ్చే వాళ్ళ దగ్గర అధికారుల దగ్గరికి కానీ డబ్బు చారణ పరిస్థితుంది. దానివల్ల దగ్గర 33 మంది పెన్షన్లు పంపిణీకి ఉపయోగించరా?
అని అడిగాం. తెల్లమొహం వేశారు ఆయన. చాలామంది మీరు లేరన్నారు, మేము ఉన్నామని చెప్పి ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళ లిస్ట్ అంతా ఇచ్చాం. ఆ లిస్టు ప్రకారం డోర్ టు డోర్ మీరు పంపిణీ చేయవలసిందన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా మీకు ఉత్తర్వు ఇచ్చింది. మీరు ఇదే స్పిరిట్లో ఒక్క పెన్షన్దారుడు కూడా, ఒక్క వృద్ధుడు కూడా ఇబ్బంది పడటానికి లేదు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో జరిగిన రీతిలోనే పెన్షన్ల పంపిణీ చేయమని ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో మీరు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కోరితే ఆయన కర్ర విరగకుండా పాము చావకుండా చాలాసేపు మమ్మల్ని కన్విన్స్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ మేము చెప్పుకుంటామన్నారు. చెప్పుకోవటం కాదు, ఒక్క వృద్ధుడు కూడా ఇబ్బంది పడకుండా ఇవ్వాలని కోరాం. ఆయన వినే ఈ అంశం మీద ప్రభుత్వ యంత్రాంగం అధినేత అయినటువంటి చీఫ్ సెక్రటరీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమని, 1వ తారీఖుని ఇళ్ళకి వెళ్ళి పంపిణీ చేసే వ్యవస్థ ఇంతకుముందు ఉండింది కదా, వాలంటీర్లు లేరనే నెపంతో 33 మందిని చావుకు కారణం అయింది ప్రభుత్వం తాలూకా ఆలోచన విధానం. అది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని ఇస్తే ప్రభుత్వ యంత్రాంగాన్ని అధినేత అయినటువంటి గౌరవనీయులు జవహర్ రెడ్డి గారు ద్వంద్వ నీతి, ఒకవైపు నుంచి కమిషనర్కి మాకు సరైన స్టాఫ్ లేదని చెప్తున్నారు, ఉపాధ్యాయులు ఇప్పుడు వేసవి సెలవులు, అనేక మంది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు, రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు, మండల ప్రజా పరిషత్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, అంగన్వాడీస్ ఉన్నారు. వీళ్ళందరినీ ఉపయోగించి మళ్ళీ ఆలోచిస్తుంది. దీన్ని మీరు మార్చాలి. ప్రభుత్వం దగ్గర అధికారులు లేకపోవటం కాదు, అనేక రంగాల్లో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, సచివాలయం సిబ్బంది 1,35,000 మంది సచివాలయం సిబ్బంది ఉన్నారు, 35,000 మంది రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, అలాగే టీచర్సు 1,85,000 మంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లు ఉన్నారు, ఈ విధంగా అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు, ఈ విధంగా సుమారు 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఆ విధంగా ఇందాక వర్ల రామయ్య గారు చెప్పినట్లుగా ఈ ప్రభుత్వం మద్యం దుకాణం దగ్గర కాపలా కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ డివిజన్లో కూటమి తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటే తిరిగి టీడీపీ అధికారంలోకి రావాలని అన్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో తిరిగి తమను ఆశీర్వదించాలని కోరారు. తరలిస్తున్నామని చెప్పి అనేక పర్యాయాలు చెప్పి ఎప్పటికప్పుడు ఈ దసరా, ఈ క్రిస్టమస్, ఈ రంజాన్ అని చెప్పుకుంటూ ఆయన నాటకాలు ఆడారే తప్ప ఒక్క పని కూడా చేయలేదు. అందువల్ల ఈ ప్రజల్ని ఇవాళ రాజధాని ఉంటే చదువుకునే పిల్లలకి చదువు అవకాశాలు పెరుగుతాయి, రోజువారీ పని చేసుకునే వాళ్ళకి ఉపాధి పెరుగుద్ది, అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారాల వరకు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకినాడ స్మార్ట్ సిటీలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని బీజేపీ పార్టీ నాయకులు యోనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. ఆయన ఈరోజు స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. కాకినాడ స్మార్ట్ సిటీలో కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని తెలిపారు. రెండోది, ఈయన జాబ్ కార్డు రిలీజ్ చేస్తాం, ఇచ్చేదాకా యువకులకి పెద్ద ఎత్తున మేము సాయం చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి 4 ఉగాదిలు పూర్తయినాయి. 4 సంవత్సరాలు 4 ఉగాది పండుగలు పూర్తి చేసుకున్నాం. మళ్ళీ ఉగాది కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, కొత్త గవర్నమెంట్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కానీ జాబ్ క్యాలెండర్ని పూర్తిగా పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే యువత ఉన్నారో యువతను పూర్తిగా రోడ్డు మీద వదిలినటువంటి వైసీపీ ప్రభుత్వానికి యువత ఓటు వేయాలా లేదనేది యువతే పరిశీలించుకోవాలి, యువతే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకు కోరుతున్నానంటే విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ ప్రచారంలో భాగంగా 91వ వార్డులో పర్యటించారు. అతనికి మద్దతుగా బెహ్రా భాస్కర్ కూడా వార్డులో పర్యటించారు. విశాఖ కుమారి కళ్యాణ మండపం నుంచి చంద్రానగర్, పాత గోపాలపట్నం, లక్ష్మీనగర్, గోపాలపట్నం ప్రాంతాల్లో పర్యటించారు. ఆనంద్కి ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ ఆదరణకి కారణం ముఖ్యమంత్రి జగన్ సంక్షేమమే అని ఆయన అన్నారు. ఈసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే
జగనన్న సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేస్తానని భరోసా ఇచ్చారు. మాకు ఆరాధనిస్తూ ఆహ్వానం పలుకుతూ ఈరోజు పాతగోపాలపట్నం రావడం జరిగింది. ఈ స్పందన చూస్తూ ఉంటే రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎత్తుకు ఎదుగుతున్నారు. ఈరోజు ఇన్ని పార్టీలు 3 పార్టీలు కలిసి ఆయన మీద దండయాత్రగా వస్తూ ఉంటే జగన్మోహన్ గారు సింగిల్గా ఈరోజు ప్రజల మనసులో ఒక స్థానం సంపాదించుకొని రోజు రోజుకి కూడా ఆయన క్రేజ్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు మాకు ఇంత ఆదరణ వస్తుంది. తప్పకుండా రేపు వచ్చే నెల 13వ తారీఖుని మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఆతృతగా ఈరోజు వెయిట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన వస్తే తప్ప మాలాంటి చీకటి బతుకులు వెలుగులోకి రావని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి రేపు వెస్ట్లో భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ను కుటుంబంతో వచ్చి ఎంజాయ్ చేయాలని బీసీసీఐ ప్రతినిధి ఇర్ఫాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం తిరుపతి రూరల్ తుమ్మలగుంట కేవీఎస్ క్రీడా మైదానంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శని ఆదివారం ఐపీఎల్ మ్యాచ్లను క్రికెట్ స్టేడియంలో నేరుగా వీక్షించలేని వారికి స్టేడియంలో కుటుంబ సభ్యులతో ఉన్న ఫీలింగ్ కలిగించేలా ఫ్యాన్ పార్క్ పేరుతో భారీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. నమస్కారం. బీసీసీఐ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఇట్లా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ నిర్వహించడం జరుగుతుంది. సో భారతదేశంలో అతిపెద్ద ఫీవర్ ఉన్న క్రికెట్కి సంబంధించి చాలామంది గ్రౌండ్కి వెళ్ళి వీక్షించలేని వాళ్ళందరికీ బీసీసీఐ వాళ్ళు ఒక అద్భుత అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ బీసీసీఐ ఫ్యాన్ పార్క్లో భారతదేశంలో సుమారు 50 పెద్ద నగరాలన్నింటినీ సెలెక్ట్ చేసుకొని అందులో ఒక భారీ తెర మీద మ్యాచ్ని అందరూ వీక్షించేలాగా మనకి ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది బీసీఐ వాళ్ళు. అలాగే మనం ఆంధ్రప్రదేశ్ వైసీపీ మేనిఫెస్టోపై మాట్లాడుతూ భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని మాట్లాడిన జగన్ మద్యపాన నిషేధం చేశారా, సిపిఎస్ రద్దు చేశారా, పోలవరం పూర్తి చేశారా అని జనసేన పేతలమూర్తి యాదవ్ ప్రశ్నించారు. పౌర గ్రంథాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్, మోడీ నేతృత్వంలోని కూటమికి ప్రజలు ఓటు వేసి గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజల దగ్గరికి ఓటు ఏమని అడుగుతాను, లేని పక్షంలో నేను రాష్ట్ర ప్రజల దగ్గరికి ఎటువంటి వస్తువులు వెళ్ళని చెప్పి మాట తప్పని మరవ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేస్తానని చెప్పి ఏదైతే ప్రకటనలు పలికి అధికారంలోకి వచ్చారో, మరి మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం ఇవాళ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో చేశారా? సిపిఎస్ రద్దు వచ్చిన వారం రోజుల్లో అన్నారు, సిపిఎస్ రద్దు చేశారా? ఏమి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో పోలవరం పూర్తి చేస్తామని చెప్పి అన్నారు. 2024 కల్లా పోలవరం పూర్తి చేసి తీరుతామని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఇవాళ మేనిఫెస్టోలో మొత్తం 99% హామీలు నెరవేర్చామని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఏంటి వీరు 99% హామీలు? పేద మధ్యతరగతి వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని జగన్ మేనిఫెస్టో తయారు చేశారని బొత్స సత్యనారాయణ అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై రాబోయే కాలంలో దృష్టి పెడతామని జగన్ అన్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. దేశంలో ఏ నాయకుడు చేయనట్లుగా 99% హామీలు నెరవేర్చి కొత్త రికార్డు నెలకొల్పి మళ్ళీ మీ ముందుకొచ్చామని అన్నారు. కాబట్టి ఆ రోజు చేశారు. కానీ మేము అయిపోలే. అంతేకాదు లోన్లు తీసుకుంటే ఆ రోజున్న ఆర్థిక పరిస్థితుల్లో, ఆ రోజున రాష్ట్ర రెవెన్యూలో, ఆ రోజు తెలంగాణలో చూసుకుంటే అప్పుడు గవర్నమెంట్ డబ్బులు వచ్చి 20% ఉండేది, 20% ఉండేది. ఈరోజు 12% ఉంది. అంటే 8%
ఆ ఖర్చులు కూడా తగ్గిన శాతాన్ని కూడా అంటే దీనికి సస్టైనబిలిటీని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ 24వ వార్షికోత్సవాన్ని పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సాదాసీదాగా వేడుకలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశించారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్లో కేటీఆర్ బీఆర్ఎస్ జెండా ఎగురవేసి నేతలు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో హరీష్ రావు ఓ జోకర్గా మారని, ఆయన పేరు హరీష్ రావు కాదు హౌలేష్ రావు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయిన తర్వాత హరీష్ రావు మతి భ్రమించి అన్ని హౌలే పనులు చేస్తున్నాడని దుయ్యబట్టారు. రాజకీయాల్లో ఆయన ఒక జోకర్ అని, ఆగస్టు 15 వరకు రైతుల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తే ఆ ఒక్క హామీ నెరవేర్చడం కాదని మొత్తం 13 హామీలను తీర్చాలని మాట మార్చారని విమర్శించారు. ఓ డూప్లికేట్ రాజీనామా పత్రాన్ని పట్టుకుని అమరుల స్తూపం దగ్గర డ్రామా చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్టానా గ్రామంలో శనివారం మేడే 138వ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కేంద్ర బీజేపీ కార్మికుల వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజలను కాపాడుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, ఏఐటీయూసీ గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ రవీందర్ నేతలు పాల్గొన్నారు. గొంప గోవింద్ కాంగ్రెస్ రాజీనామా మరియు నూతన అధ్యక్షుడిని పరిచయం చేస్తూ పత్రికా సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వజ్జుపతి శ్రీనివాస్ను కాంగ్రెస్ నాయకుడు బొమ్మిడి గంగాధర్ పరిచయం చేయగా ఎంపీ అభ్యర్థి సత్యనారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తి శ్రీనివాస్ అని అన్నారు. ఆదివారం అక్కయ్యపాలెం 80 స్ట్రీట్ రోడ్లో బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. అది రెండోది, ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షులు కానీ, ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ కానీ వీళ్ళందరూ కళ్ళు మూసుకుంటున్నారా, లేదంటే ఈవిడ చెప్పిన తందాన తాన అంటున్నారా అన్నది తెలియాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఏం చేయాలని ఈవిడ నిజంగా కడపలో ఈ నామినేషన్ చేసేటప్పటికి జనాలు లేదు. ఆవిడ నిజంగా సినిమా తీసి సినిమాలో కూడా విశాఖపట్నం సత్యారెడ్డి గానే ఇచ్చాడు. ఆయన 52 సినిమాలు తీసాను అన్నాడు. ఒక్క సినిమా కూడా ఈ రోజుకి రిలీజ్ అవ్వలేదు. అలాగే ఈవిడ కూడా వైఎస్ తిరుమలారెడ్డి అనే సినిమా తీసి ప్యాకప్ చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు శ్రీకాకుళంలో గతంలో డీసీసీ అధ్యక్షుడిగా కానాడు పరమేశ్వరరావుకి ఇచ్చేటప్పుడు 25 లక్షల రూపాయలు తీసుకున్నాను రాకేష్ రెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అని చెప్పారు. ఆ ఇచ్చిన వ్యక్తి ఇవ్వలేదని చెప్పలేదు, తీసుకున్న వ్యక్తి నేను తీసుకోలేదని చెప్పలేదు. అంటే తీసుకున్నట్ట ఇవ్వలేనట్ట, అది ఏదో ఒకటి క్లారిటీ రాలేదు ఈ రోజు వరకు. అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించినంత వరకు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.